హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ వరకు వస్తుందండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, కొత్తగా కానూన్ అయితే వచ్చింది కదా, ఖాదీం నుండి సూన్కు మారే అవకాశం అయితే వచ్చింది. దానికి అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఎలా మార్చుకోవాలి, ఏ ఏ ఖాదీం నుంచి సూన్లోకి మార్చుకునేదానికి ఎక్కడెక్కడ మార్చుకోవచ్చు, ఎలా మార్చుకోవచ్చు, అది మార్చుకోవడానికి ఎంత ఖర్చు డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అది ఎన్ని రోజులు, ఎలా మార్చుకోవడానికి కూడా ఉన్న అవకాశం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఖాదీం నుంచి సూన్కు మార్చుకోవడానికి అయితే అవకాశం అయితే వచ్చిందండి. అది ఎలా అవకాశం వచ్చింది అంటే, ఇంతకుముందు మనం పని చేస్తున్న కపిల్ వాళ్ళ ఇంట్లో 1 సంవత్సరం అయితే పని చేసి ఉండాలి. వాళ్ళ ఇంట్లో 1 సంవత్సరం వాళ్ళ ఇంట్లో పని చేసి ఉంటే వాళ్ళు తనాదులు ఇస్తే మనమైతే ఖాదీం నుంచి సూన్ వీసాకి అయితే మార్చుకునే అవకాశం అయితే వచ్చింది. అది మార్చుకోవడానికి డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అంటే, ఖాదీం నుంచి సూన్లోకి మారడానికి అయ్యే ఖర్చు మొత్తం కేవలం కంపెనీలలోకైతే 50 దినార్ల నుంచి 60 దినార్ల లోపల మనం ఖర్చు పెట్టుకుంటే వాళ్ళే అయితే కంపెనీలలోకైతే మన అకామానైతే మార్చుకుంటారండి. ఏ కంపెనీలోకి మనకు ఎలిజిబుల్ ఉంటే ఆ కంపెనీలకైతే మార్చుకుంటారు. మనం దాన్ని ముందే తారాడుకొని ఏ కంపెనీలో అయితే బాగుంటుంది, ఏ కంపెనీలో శాలరీలు బాగా వస్తాయి, మనం ఏ కంపెనీలోకి మారితే ఎలా ఉంటుంది అనేది అయితే ముందే తెలుసుకొని మనమైతే ఆ కంపెనీ మాట్లాడుకొని మనం ఇప్పుడు పని చేస్తున్న ఓనర్ వాళ్ళ ఇంట్లో 1 సంవత్సరం ముందు నుంచి ఆ ఇంట్లోనే పని చేస్తూ ఉండి ఆ కపీలు మనకు తనాదులు ఇవ్వడానికైతే ఒప్పుకుంటే మనమైతే కంపెనీలలోకి వెళ్ళడానికి 50 నుంచి 60 దినార్లు మాత్రమే ఖర్చు అవుతుంది. అదే ఇంకా ఆ కంపెనీలలోకి మనం మారలేకుండా ఇంకా ఏ దానికన్నా మతాముల్లో కానీ ఈ మతాం డ్యూటీలలో కానీ ఇంకా వేరే డ్యూటీలలోకైతే వెళ్ళాలి అనుకుంటే, వేరే జాబుల్లోకి అయితే చూసుకోవాలి అనుకుంటే మతాముల్లోకైతే మినిమం 1500 కావచ్చు, 1200 కావచ్చు, 1300 కావచ్చు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వాళ్ళైతే డబ్బు తీసుకుంటారండి. 1500 లోపల, 1200 పైన, 1500-1600 లోపల అయితే ఖర్చు అవుతుంది. అది కరెక్ట్గా ఇంతే అవుతుంది అని అయితే చెప్పలేము. ఆ కంపెనీలలోకైతే కేవలం 50 నుంచి 60 దినార్లు మాత్రమే అవుతుంది. అదే విధంగా మతాం డ్యూటీలలోకి మారాలి అనుకుంటే మినిమం 1500-1600 వరకు కావచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఇంతే అవుతుందని అయితే చెప్పలేము. వాళ్ళు జనాలను బట్టి ఈ సూన్ అకామాలోకి ఎంతమంది మారుతున్నారు, మనం వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని మనం వెళ్ళి అక్కడ మేము మారుతాము అని జనాలు వెళ్ళి వాళ్ళకు కనిపించి జనాలను ఆ మతాముల్లోకి వెళ్ళి అడిగేదాన్ని బట్టి మేము మీకు ఆ మతాంలోకి వస్తాము, మేము మీ మతాంలోకి మార్చుకుంటాము అని మనం వెళ్ళి వాళ్ళని అడిగేదాన్ని బట్టి అయితే జనాలను చూసి అమౌంట్ అయితే పెంచుతారు. వాళ్ళు ఇంత అనైతే లేకుండా, మనుషులు ఎక్కువ వచ్చారనుకోండి వాళ్ళు ఒక రేటు పెడతారు, తక్కువ వచ్చారనుకోండి ఒక రేటు పెట్టి మనల్ని అయితే మార్చుకునే అవకాశాన్ని అయితే ఇస్తారు. ఈ ఖాదీం నుంచి సూన్లోకి మారే అవకాశం అయితే 2 నెలల పాటు అయితే ఉంటుందంట. 2 నుంచి 3 నెలల లోపల వరకు, మినిమం 2 నెలల నుంచి 3 నెలల లోపల వరకు అయితే ఈ ఖాదీం వీసా నుంచి సూన్ వీసాకు మారడానికి 2 నెలలు టైం అయితే పెట్టారండి. ఈ 2 నెలలు టైంలో అయితే మనకు అవకాశం ఉండి ఈ కంపెనీలలోకి మారితే మంచి అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళం అవుతాము. అది మంచి కంపెనీలను ఎంచుకొని మంచి కంపెనీలలోకి వెళ్ళి ఈ సూన్ అకామా కొట్టించుకుంటే
కువైట్ గవర్నమెంట్ మంచి రూల్ అనేది పెట్టిందండి. మీకు అవకాశం ఉండి మీకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఖాదీం నుంచి సూన్లేకి మారిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉండొచ్చండి. ఈ ఖాదీం అకామాలు కొట్టుకొని బయట పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి కదా. ఇప్పుడున్న చెకింగులు ఇవి అవి ఈ చెకింగుల్లోనే ఈ కానూన్ అనేది కూడా పెట్టారు. ఖాదీం నుంచి సూన్లేకి మారే అవకాశాలను అయితే ఈ చెక్కింగుల్లోనే అది కూడా మనకు అప్డేట్ ఇచ్చారు. కాబట్టి దయచేసి మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఖాదీం నుంచి సూన్లేకి మారే అవకాశం ఉంటే మంచి కంపెనీని ఎంచుకొని మార్చుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.